మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ గుర్తింపు కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమ్మలు లాంటి 3 సినిమాలను సెట్స్ మీద ఉంచి ఏకకాలంలో 3 సినిమాలను పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రీసెంట్ గా ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి తన పొలిటికల్ కెరియర్ ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా మార్చుకున్నారు. ఇక ఇప్పుడు సినిమాల మీదే తన ఫోకస్ పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వచ్చే నెల నుంచి ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ముందుగా ఈ 3 సినిమాలను ఫినిష్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి ఆలోచిస్తాడు అని కొంతమంది తెలియజేస్తుంటే, మరికొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ 3 సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఇక మీదట ఆయన సినిమాలు చేసే అవకాశాలు లేవు అని వాళ్ళ అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక నిజానికి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా తను సినిమాలు చెయ్యను అని చెప్పలేదు. ఒకవేళ తాను పొలిటికల్ గా చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా సంవత్సరానికి ఒక సినిమానైతే తప్పకుండా చేస్తాడు అంటూ తన సన్నిహితుల దగ్గర, తన ఫ్యాన్స్ దగ్గర కానీ క్లారిటీ అయితే ఇస్తున్నాడు. మరి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒక రకంగా చూసుకుంటే ప్రస్తుతం తాను పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి చాలా వరకు ఆయన సినిమాలను తగ్గించే అవకాశమైతే ఉంది. అలాగే ఆయన సినిమాలని చెయ్యకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు. ఒకవేళ ఆయన కనుక సినిమాలు ఆపేస్తే హరిహర వీరమ్మలు సినిమా ఆయన చివరి సినిమా అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఒక పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా తను పలు రకాల బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన కెరియర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.